తమ్నెయిల్ చూసి వీడియో క్లిక్ చేసిన ప్రతి ఒక్కరి మైండ్లో వీడేంటి సడన్గా అందరూ మర్చిపోయిన సినిమా గురించి వీడియో చేస్తున్నాడు అన్న డౌట్ రావచ్చు మామ. ఎస్ మామ, ఈ వీడియో ఐడియా వచ్చినప్పుడు నేను కూడా అదే ఫీల్ అయ్యా. కానీ మళ్ళీ ఇంకోసారి జగమే తంత్రం మూవీ చూశాక అసలు సినిమాకి ఎక్కడ బొక్కపడింది, అసలు మన ఆడియన్స్ ఎందుకు సినిమాని రిజెక్ట్ చేశారు అన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ లాంటివి దొరికాయి మామ. సో అలా వీడియో చేయడం స్టార్ట్ చేశా. ఇంకా చెప్పాలి అంటే ఇదో కొత్త సిరీస్ మామ మన ఛానల్లో, డీకోడింగ్ ద ఫ్లాప్ మూవీస్ అని. మీకోసం ఫ్లాప్ సినిమాలని కూడా మళ్ళీ రిపీట్స్లో చూద్దామని ఫిక్స్ అయ్యా. అండ్ ఈ కైండ్ ఆఫ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి మామ, మీరు కూడా ఆదరిస్తూ ఉండండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. అసలు ఫస్ట్ ఈ సినిమా ఫ్లాప్ అవడానికి మెయిన్ రీజన్ అని నేను అనుకునేది అయితే ఎక్స్పెక్టేషన్స్ మామ. ప్రతి సినిమాకి అదే కదా మామ, అందులో ఏం కొత్త ఉంది అని మీరు అనుకోవచ్చు. బట్ ఈ సినిమా సిచ్యువేషన్ వేరు మామ. ఎందుకంటే అది పాండమిక్ టైం, స్లోగా హోల్డ్లో ఉన్న రిలీజింగ్ మూవీస్ అన్నీ అలా ఓటీటీ వైపు చూస్తున్నాయి. అలాంటి టైంలోనే జగమే తంత్రం సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అని అనౌన్స్ చేశారు మా మూవీ టీం. అసలు అప్పుడు స్టార్ట్ అయింది మా డౌన్ఫాల్. ఆ తర్వాత సినిమాపై హైప్ పెంచడానికి మొత్తం సినిమాని 13+ లాంగ్వేజెస్లోనో ఇంకా ఎక్కువ లాంగ్వేజెస్లోనో రిలీజ్ చేస్తున్నామని నెట్ఫ్లిక్స్ మా బాగా హైప్ ఇచ్చాడు. దెబ్బకి మన వాళ్ళు అందరూ చాలా ఊహించేసుకుని ఓటీటీలో షో వేశాక అందరూ డిసప్పాయింట్ అయ్యారు మామ. అలా ఎందుకు అంటే మూవీలో సరుకు లేక కాదు, ఉందని చెప్పిన దానికంటే సినిమాలో కొంచెం తక్కువ ఉండడం వల్ల మామ. అంటే మీకు మూవీ గుర్తుండుంటే ఈ సినిమా సెకండ్ హాఫ్లో ఒక కైండ్ ఆఫ్ స్టోరీ డ్రిఫ్ట్ వస్తుంది మామ. అంటే అప్పటి వరకు మంచి రేసిగా ఉన్న సినిమా కాస్త సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం స్లో అవుతుంది. దానికి తోడు ధనుష్ చేసిన సొల్లి క్యారెక్టర్ కూడా ఫస్ట్ హాఫ్లో హైపర్ యాక్టివ్ ఉంటాడు మామ. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి తన క్యారెక్టర్ బాగా స్లో అవుతుంది. ఈ డ్రిఫ్ట్స్కి కూడా మంచి రీజనింగ్ ఇస్తాడు మామ కార్తిక్ సుబ్బరాజ్. ఫస్ట్ హాఫ్ అంతా కార్తిక్ సుబ్బరాజ్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, ఆ వరల్డ్లోకి మనల్ని తీసుకెళ్తే సెకండ్ హాఫ్లో ప్లాట్ పాయింట్ రివీల్ అవుద్ది. అండ్ నా ఒపీనియన్ ఏంటి అంటే ఫస్ట్ హాఫ్లో ధనుష్ క్యారెక్టర్ అంత యాక్టివ్గా ఉండక్కర్లేదు మామ. ఎందుకంటే సెకండ్ హాఫ్లో వచ్చే సొర్లి క్యారెక్టర్లో చేంజెస్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు చాలామంది జనాలు. అయినా నాకు డౌట్ మావా, అప్పటి వరకు తను చేసిన ప్రతిదీ రైట్ అనుకుని ఉన్న ఒకడు అసలు తను చేసింది చాలా పెద్ద తప్పు అని రివీల్ అయ్యాక ఆయన రిగ్రెట్ ఫీల్ అవుతూ దాన్ని ఎలా రైట్ చేయాలి అని ఆలోచించకుండా డ్యాన్స్లు మాస్ డైలాగ్ చెప్తాడు మావా. అసలు ఇన్స్టాగ్రామ్లో సొర్లి క్యారెక్టర్ మీద వచ్చిన మీమ్స్ చూసినప్పుడు ఇదే నా మైండ్లో తిరుగుతుంది. టు బి ఫ్రాంక్, జగమే తంత్రం సినిమా ఏమీ అంత చెత్త సినిమా ఏం కాదు మావ. నిజం చెప్పాలి అంటే ఇప్పుడు వస్తున్న మాస్ కమర్షియల్ మూవీస్ కంటే చాలా బెటరే. కాకపోతే మూవీ మార్కెటింగ్ కనుక ప్రాపర్ వేలో చేసి ఉంటే, ఉన్నది ఉన్నట్టుగా ప్రమోట్ చేసి ఉంటే బాగా ఆడేది మావ. అయినా ఈ సినిమా రిలీజ్ టైం కూడా బాగా మైనస్ అయింది. ఆ టైంలోనే మొత్తం ఇండియా అంతా ఓటీటీ కల్చర్కి అలవాటు అవుతున్న టైం. సో ఎవ్రీవన్ ఎక్స్పెక్టెడ్ ఏ జిగర్తాండా ఫ్రమ్ కార్తిక్ సుబ్బరాజ్, బట్ అన్ఫార్చునేట్లీ అది మిస్ అయింది. కానీ మనం కామన్గా ఎప్పుడు కార్తిక్ సుబ్బరాజ్ సినిమాల్లో చూసే అన్ని థింగ్స్ ఉంటాయి మావ. మంచి ఫిలాసఫీ, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్సెస్, క్యాస్ట్ అండ్ క్రూ, అండ్ చివరగా నెక్స్ట్ లెవెల్ బీజిఎం అండ్ మ్యూజిక్, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ సినిమాకి మెయిన్ పిల్లర్ అయిన రైటింగ్లో కొన్ని ఫ్లాస్ ఉండడం వల్ల ఇవేమీ పెద్ద ఎఫెక్ట్ చూపించలేకపోయాయి మావ. సో సినిమా కనుక హిట్ అయ్యి ఉంటే కబాలీ మూవీ కంటే పెద్ద సౌండ్ని క్రియేట్ చేసేది మావ. నిజం, మరి ఆ టైంలో ధనుష్ క్రేజ్ అలా ఉంది. ఈ సినిమా కంటే ముందు కర్ణన్ మూవీ రిలీజ్ అయింది మావ. ఆ సినిమా పక్క రూరల్ స్టోరీ, సో అది బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమా కూడా అలా వర్కౌట్ అయ్యి ఉంటే బాగుండేది మావ. ఎనీవేస్, మళ్ళీ హీరో అండ్ డైరెక్టర్ ఇద్దరు కూడా మంచి కంబ్యాక్స్ ఇచ్చారనుకోండి. సో ఇది మా వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు టీమ్ ఫిల్మీ రీజన్ సైనింగ్ ఆఫ్.